నమస్కారం వైట్ ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో మరమ్మతులకు గురైన బోర్లు, చేతి పంపులు వినియోగంలోకి తీసుకుని రావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడికి, హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 days లో స్టేట్ లో టాప్ 5 హైయెస్ట్ మండలాల్లో కంటిన్యూస్ గా తిరుపతి జిల్లాలో ఒక మండలం వస్తానే ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్ విపరీతంగా ఎండలు ఉండబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ లోకల్ దాతలతో మాట్లాడుకొని వీలైన చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. నేను చలివేంద్రాలు రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి అండ్ ఆల్ ద అదర్ కమిషనర్స్, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ప్లీజ్ పుట్ అప్ చలివేంద్రాలు వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, రోడ్ మీద చిన్న చిన్న స్ట్రీట్ హాకర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు హూ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్. పుట్ అప్ యాజ్ మెనీ చలివేంద్రమ్స్ యాజ్ పాసిబుల్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేయాలి. హీట్ వేవ్ అలర్ట్ ఇప్పుడు యాక్చువల్లీ అవుతా ఉంది. అది ఇన్ఫర్మేషన్ తీసుకొని లోకల్ సోషల్ మీడియా ద్వారా కానీ రేడియో, ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ ద్వారా ప్రజల్ని అప్రమత్తత చేయండి. బీసీల హక్కుల సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ ముందు పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షను చేపట్టాయి. ఈ నెల 11వ తేదీన విజయవాడలోని పూలే భవన్ వద్ద బోడే రామచంద్ర యాదవ్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఈ దీక్షలకు వివిధ బీసీ కులాల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు సంఘాల నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని 29 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని పార్టీ నాయకులు తెలిపారు. ప్రధానంగా 5 డిమాండ్ల సాధన కోసం ఈ పోరాటం సాగుతోందని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగేది లేదని నాయకులు స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలందరూ ఐక్యంగా ఈ పోరాటంలో పాల్గొంటున్నారని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా తమ ఉద్యమం ఉధృతం అవుతుందని వారు పేర్కొన్నారు. నా పేరు పూల ప్రేమ్ కుమార్, బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్ గా ఉన్నాను, న్యాయవాది. ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏవైతే 5 డిమాండ్లు చేస్తున్నారో ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటివి, ఇవన్నీ చట్ట పరిధిలో ఉన్నటువంటివి. ఈరోజు బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా రాజధానిలో 1000 ఎకరాలు బీసీ కులాల వారికి కేటాయించాలని, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, అదేవిధంగా సమగ్ర కులగణన జరిపించాలని, విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు 44% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సింహగర్జన కార్యక్రమంలో ఫిబ్రవరి 22న బోడే రామచంద్ర యాదవ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లు ఉంచిన తర్వాత వరకు కొంత సమయం కేటాయించి ఇప్పటి వరకు ఆ సమయలోపు వాళ్ళు ఈ యొక్క డిమాండ్లను నిర్వర్తించలేదు. కాబట్టి ఈ నెల 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లోకి ఈ కార్యక్రమం తీసుకెళ్లడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు మొద్దు నిద్రపోతూ కుంభకర్ణుల్లాగా చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ పుత్రరత్నం చిట్టిబాబు గారు కావచ్చు, చిట్టిబాబు లోకేష్ గారు కావచ్చు, ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. బీసీలు ఈరోజు బీసీలకు బలిజలు, కాపులు, ఒంటరి తెలగ కులాలు కావచ్చు, ఓసీల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీలు కూడా ఈ యొక్క డిమాండ్లకు మద్దతు తెలియజేస్తున్నారు. దీన్ని నిర్లక్ష్యం వహిస్తే రాబో రోజుల్లో బీసీవై పార్టీ యొక్క దెబ్బ ఎలా ఉంటుందో అనేది మీకు రుచి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్లను వీలైనంత తొందరగా నెరవేర్చాలని చెప్పేసి మేము మళ్ళీ ఈ యొక్క నిరాహార దీక్ష ద్వారా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తారీఖు రాజధాని ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్ష, మా 5 డిమాండ్లు బీసీల కోసము ఆయన ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేయబోతున్నారు. అది దిగ్విజయం కావాలని మా సపోర్టు, మా మద్దతు ఇస్తున్నాము. జై బీసీవై, జై జై బీసీ.
ఈ రోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ జిల్లా కార్యశాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ఐఆర్ రాయలసీమ ఇన్ఛార్జ్ జల్లి మసూదన్ హాజరై మాట్లాడారు. ఈ నెల చివరిలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిదిద్దడానికి ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తోందన్నారు. జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీకి పార్టీ BLA 1ని నియమించి ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిషిదారాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు దుర్గా రామకృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అట్లూరి శ్రీనివాస్, విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రజల యొక్క దేశం అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ భాగంలోగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి, లోకేష్ గారి నుంచి, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఎన్డీఏ కూటమి సమన్వయంతో ఈ విపక్షాలు చేసినటువంటి అడ్డంకులు ఒక పక్క, అలాగే ఫైనాన్షియల్ ఆర్థిక సమస్య లోటు బడ్జెట్ బాధ్యతని నివృత్తించి, అలాగే ప్రజలు ఏవైతే దేశ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో నిరంతరం కృషి చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మనకి ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా ఇప్పటికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే ఈ ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు 22 రాష్ట్రాల్లో ఈ రెండో దశ, మొదటి దశ 13 రాష్ట్రాలు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో దశలో 22 రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. మనందరికీ తెలుసు 175 అసెంబ్లీలు, 4.1 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాగే 49,386 బూతులు ఉన్నాయి. సో ఇదేదో ఓటర్లు ఎలక్షన్ల కోసం మనం ఒక ఓటర్ కార్డు చేతిలో తీసుకోవాలనే ప్రక్రియ అయితే కాదు. మనందరికీ తెలుసు ఇప్పుడు మన దేశం చుట్టూరు కూడా ఇతర దేశాల్లో యుద్ధ పథకమున అంటే మొత్తం యుద్ధ వాతావరణంలో యావత్ ప్రపంచ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయ్యే సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి ప్రక్రియలో మనకు మన దేశంలో ఉన్నటువంటి శత్రువులని చెప్తాను నేను, ఎందుకంటే ఈ ఉగ్రవాద సంస్థలైనా కానీ అలాగే అనాథరైజ్డ్ ఇతర దేశాల నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి వలస వచ్చిన వాళ్ళు కానీ, అలాగే మన పక్కనే ఉంటూ మనతో పనిచేస్తూ మనతో కలిసి తింటూ ఉండి మనకే ద్రోహం చేసే విద్రోహ శక్తులు కానీ, వీళ్ళందరినీ ఏరివేయాల్సిన ప్రక్రియ ఈరోజు దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషనర్ వారు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2వ వీక్, సెకండ్ వీక్ లో డేట్ అనౌన్స్ చేసి ఈ ప్రక్రియ 90 రోజుల పాటు నిర్వర్తిస్తారు. దీనికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాడి నుంచి ఎలక్ట్రికల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసరు, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్ తో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకుల BLA 1, BLA 2 కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఇది కుటుంబం కోసమో, మళ్ళా చెప్తున్నాను, ఉనికి కోసమో కాదు. 50 సంవత్సరాల భారతదేశ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యాచరణని, ఈ ప్రక్రియను ఎలక్షన్ కమిషనర్ కి ప్రతి ఒక్క భారతీయుడు సహకరించాల్సిన సమయము, మన పక్కన ఉన్న శత్రువుని మనం ఐడెంటిఫై చేయాల్సిన సమయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ నాయకులతో సరిసమానంగా దేశాన్ని దూషిస్తూ, రాజ్యాంగాన్ని అవగౌరవపరుస్తూ, ఎలక్షన్ కమిషన్ ను కూడా అగౌరవపరుస్తూ భ్రష్టు పడుతున్న రాహుల్ గాంధీ కూడా ఈ ప్రక్రియ వలన దేశంలో జరగబోయే భవిష్యత్తు అభివృద్ధిని చూసి బుద్ధి చెప్పే విధంగా ఉండాలని, ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని మా రాష్ట్రంలో, మా రాయలసీమ జోన్లో, చిత్తూరు జిల్లాలో ఈరోజు జిల్లా కార్యశాల సమావేశం జరగడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక భారతీయుడిగా ఆ బూతులో తనకున్న ఏదైతే సమస్యల ప్రక్రియలో ముందంజు ఉండాలంటే ముందు తనకి ఐడెంటిటీ కావాలి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లాల్లో మరమ్మతులకు గురైన బోర్లు, చేతి పంపులు వినియోగంలోకి తీసుకుని రావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.